నిన్నటి నుంచి సోషల్ మీడియాలో టీవీలో ఒకటే గోల. మేధావులు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు, మేధావులు గలమెత్తారని. అసలు ఎవడు ఈ మేధావులు? అసలు ఈ మేధావులు సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? ఎవరైనా బొట్టు పెట్టి పేరంటం చేసి మరి మిమ్మల్ని మేధావుల్ని పిలవమన్నారా? ఏ రూముల్లో కూర్చొని సాయంత్రం అయితే చాలు 4 టీవీ ఛానల్స్ చర్చల్లో పాల్గొని పనికిమాలిన వాగుడు వాగితే మీరు మేధావులు అయిపోతారా? ఏ రాజ్యాంగ బుక్లో రాసిందా మిమ్మల్ని మేధావులని సంబోధించమని? మీరు చదివిన చదువుకి, మీకు వచ్చిన ఆ కాస్త వయసుకి ఏమైనా అర్థం ఉందా? అసలు మేధావి అంటే ఎవరు? సమాజంలో జరిగే తప్పుల్ని ప్రశ్నించేవాడు మేధావి. నాయకుల విధి విధానాలను సగౌరవంగా విమర్శించేవాడు మేధావి. అంతేగాని మైక్ దొరికింది కదా అని ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని పబ్లిక్ గా వాడు వీడు అనే ఏకవచనంతో తిట్టడం మేధాతనమా? అసలు ఏ పాప మెరుగుని పసిపిల్లల మీద, ఇంట్లో ఉండే ఆడవాళ్ల మీద అత్యంత దిగజారుడు పద్ధతులను దాడి చేయడం మేధావితనమా? దాన్ని మేధాతనం అనరు, కుళ్ళు అంటారు. ఒక పర్సనల్ ఎజెండాని ముందుకు తోయడం అంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధాలు ప్రచారం చేయడం, మీ ఎజెండాలను అడ్డు వస్తే పక్కవాడి ఆస్తులు తగలబెడతాం అని వీధి రౌడీలాగా బెదిరించడం మేధాతనమా? ఇదా మీరు చదువుకు నేర్పిన సంస్కారం? ఒక గదిలో కూర్చొని మీలో మీరు ఒకరినొకరు బదిలీ చేసుకుంటే మీరు మేధావులు అయిపోరు. జనం అంతా గమనిస్తున్నారు. మీ ముసుగు తొలగిపోయాయి. మీరు మేధావులు కాదు, కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం కులాన్ని, ప్రాంతాన్ని అడ్డుకునే కపట స్వార్థ పరులు మీరు.